भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। జయ జగన్నాథ్. హరే కృష్ణ అండి. భక్తులందరికీ శ్రీకృష్ణ కథామృతానికి స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 8th canto 8th chapter చదువుకుంటున్నాం. సో క్షీరసాగర మథనము. సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ లో మనము ఈ యూనివర్స్ ని శివుడు ఎలా రక్షించాడో చూశాము. ఇక్కడ ఈ సముద్ర మంతనము దేవతలు మరియు రాక్షసులు ఇద్దరు కలిసి సముద్రాన్ని మంతనం చేస్తున్నారు. సో ఈ సముద్రాన్ని మంతనం చేయడం అంటే మనకి ఇది ఎట్లా అంటే మనము ఈ రెండింటిని మంచి చెడు ఈ రెండు కలిసి, ఎందుకంటే మంతనం జరుగుతున్నప్పుడు ఇలా తిప్పుతా ఉంటాం. అలా తిప్పుతున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఇది మంచి చెడుకు మధ్య మనం కూడా ఈ రోజు ఈ సంసారపు సాగరంలో మనము అటు మంచి చెడును రెండింటిని కలిపి మనము చర్న చేస్తా ఉంటాం అన్నమాట. సో కొన్నిసార్లు మంచి వస్తుంటుంది, కొన్నిసార్లు చెడు కూడా వస్తూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క దేవతలు అండ్ రాక్షసులు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, మనము ఈ భౌతికమైన ఇంద్రుడి యొక్క భోగాలు పట్ల ఆసక్తితో ఉండి, ఎందుకంటే ఇంద్రుడికి భౌతికమైనటువంటి సంపద ఎక్కువగా ఉంది, ఎందుకంటే రాజు కాబట్టి ఆయన చేసిన అఫెన్స్ వల్ల దేవతలందరూ కూడా కష్టాలలో పడిపోయారనమాట. సో ఇది మనము నేర్చుకోవలసిన వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్. ఈ భోగాలలో పడి ఈ ప్రైడ్ వచ్చేసినప్పుడు మనము దేన్ని కూడా లెక్క చేయం. భగవంతుడైనా భక్తులైనా తర్వాత బ్రాహ్మణులైనా సో పఫ్డ్ అప్ అయిపోతాం కదా. దాని ద్వారా మనకు ఎంతెన్నో ప్రాబ్లమ్స్ లో మనమే కాకుండా మన ఫ్యామిలీస్ కూడా ప్రాబ్లమ్స్ పడతాయి అనేసి మనకు ఈ సముద్ర మంతనం ద్వారా ఇంద్రుడు చేసిన అఫెన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట.
తర్వాత ఇది రాక్షసులు దేవతలు ఇంకొక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక మంచి కోసము, హయ్యర్ కాజ్ కోసము, ఈవెన్ కోఆపరేటివ్ గా మనము యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ప్రభుపాదుల వారు కూడా అండ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఇద్దరు కూడా మనకు చెప్పింది ఏంటంటే ఫర్ ద సేక్ ఆఫ్ కృష్ణ సర్వీస్, కృష్ణ భక్తిలో మనకు ఎన్నో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ మనము దాన్ని పక్కన పెట్టి కృష్ణ సేవలో ఎంగేజ్ అవ్వాలి అనేది మనకు ఇండికేషన్ అన్నమాట ఈ రాక్షసులు దేవతలు కలవడం. ఎందుకంటే ఇదంతా కూడా ఇక్కడ దేవతలు ఎలా ఉన్నారు, దేవతలు భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం వీళ్ళు నడుచుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో భగవంతుడి ఆజ్ఞ ప్రకారము దేవతలు నడుచుకుంటున్నారు. కానీ రాక్షసులు ఎలా ఉంటారు, మనం భగవద్గీతలో తెలుసుకున్నట్టు దంభో దర్పో, సో ఆ రేంజ్ లో ఉంటారన్నమాట. దంభాము దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళు ద వాయిస్ హార్ష్ గా ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చెయ్యాలి, డామినేటింగ్ చెయ్యాలి అనే కాన్సెప్ట్ లో ఉంటారు. ప్లస్ రాక్షసులు ఇంకొకటి, వాళ్ళు భగవంతుడు చెప్పినా కూడా వినరు. అందుకే కృష్ణ మనకు అజితుడు ఏం చెప్పాడు వీళ్ళకి, మీరు ఫస్ట్ వెళ్ళి ఈ శ్వాసకు యొక్క తల వైపు పట్టుకోండి అని చెప్పాడు. సో అట్లానే ఆయన కూడా ఈ ప్రాసెస్ లో అజితుడు కూడా భాగం అయిపోయాడు. తల సైడ్ పట్టుకున్నప్పుడు రాక్షసులు ఖచ్చితంగా వాళ్ళు రిజెక్ట్ చేసే మెంటాలిటీ ఉంది కాబట్టి లేదు లేదు వాళ్ళు ఏమనుకున్నారు, ఇది సుపీరియారిటీ అనుకున్నారు. అందుకని వాళ్ళు మేమే అటు ఉంటాము, మాకు తోక సైడ్ ఉండము అని కూడా చెప్పారు. సో దీన్ని ఏమవుతుంది అంటే భగవంతుడు చెప్పిన దాన్ని వాళ్ళు వినరు. ఎందుకు అంటే మేమే ఇంటెలిజెంట్, మేమే ఎక్కువగా చదువుకున్నాము, మాకే ఎక్కువ తెలుసు అనే భావనలో ఈ రాక్షసులు ఉంటారన్నమాట. అది రాక్షస క్వాలిటీ. ఎందుకంటే భక్తిలో మనం ప్రోగ్రెస్ అవుతా ఉంటే ఇది మనకు ఇండికేట్ చేస్తా ఉంటుంది. మనకి ఎలా రిలవెంట్ అవుతుంది అంటే భక్తిలో ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు నేను ఇంకా నాకు ఏమీ లేదు అనే భావన కలుగుతుంది, నాకు బెటర్ అవుతుంది, నేను బెటర్ గా ఉన్నాను అనే భావన వచ్చింది అంటే ఇది స్టిల్ మన రాక్షస క్వాలిటీ అన్నమాట. సో అందుకే మన గోస్వాములందరినీ చూస్తే మనకు ఏమీ తెలియదంట. కృష్ణ గురించి తెలుసా అంటే కృష్ణతోటి లీలలు చేస్తూ ఉంటారు వాళ్ళు, కృష్ణ వచ్చి వాళ్ళని రక్షిస్తూ ఉన్నా గాని మాకేం తెలియదు అంటుంటారు. సో ఈ దర్పం అనేది ఏంటంటే రాక్షసుల యొక్క క్వాలిటీస్. వాళ్ళు దేవతలు భగవంతుడి యొక్క ఆజ్ఞ అనుసారము వాళ్ళు వర్తించుకోరనమాట. వాళ్ళకు నచ్చింది, వాళ్ళకు కరెక్ట్ అనిపించింది చేసేదాన్ని రాక్షస క్వాలిటీ అంటారు. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సముద్ర మంథనంలో నారాయణుడే విష్ణువే వాళ్ళకు ప్లాన్ ఇచ్చాడు. ఆయన ఈ యొక్క మంతర పర్వతాన్ని ఎత్తుతున్నప్పుడు వాళ్ళు ఎత్తలేకపోతే దాని కింద పడి అందరు నలిగిపోతా ఉంటే మళ్ళీ ఆయన్నే వచ్చేసి సహాయం చేసి దాన్ని ఎత్తి అక్కడ ఎంతో మంది గాయపడి చనిపోయిన వాళ్ళ దేవతలు రాక్షసులను అందరినీ మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చేసి ఆ పర్వతాన్ని గరుడ మీద పెట్టుకొని మళ్ళీ అందరిని కూడా దాని మీద తీసుకొచ్చి ఈ సముద్రాన్ని దగ్గరికి తీసుకొచ్చేసారు, పాల సముద్రం దగ్గరికి. వాళ్ళు చర్న చేసేటప్పుడు బేస్ కరెక్ట్ గా లేదు కాబట్టి అందులో మునిగిపోతా ఉంది. సో అందుకని ఏం చేశాడు, ఆయన కూర్మావతారాన్ని తీసుకున్నాడు. అంటే ప్రతి స్టెప్ లో ఆయన సహాయం లేకుండా ఏం చేయట్లేదు. తర్వాత చర్న చేస్తా ఉంటే ఆ సముద్రము, ఆ పర్వతము అంత పెద్దది కదా, అది అటు ఇటు ఊగుతా ఉంటే అజితుడుగా సహస్రబాహు అవతారాన్ని తీసుకొని దాన్ని కదలకుండా చేశాడు, ఎటు డిస్టర్బ్ లేకుండా చేశాడు అనమాట. సో ఈ విధంగా దేవతలు అలసిపోతే వాళ్లకు రాక్షసులకు తమో గుణం ద్వారా, దేవతలకు సత్వగుణం ద్వారా ఆ శక్తినిచ్చి మళ్ళీ ఒక డిజిలింగ్ మంచిగా వర్షపు రేణువులు పడుతున్నట్టుగా చేశాడనమాట. సో ఇవన్నీ చేస్తున్నాడు గాని మనకు డౌట్ వచ్చేస్తుంది ఏంటంటే చివరికి వచ్చినప్పుడు ఏం చేశాడు, పాయిజన్ వచ్చినప్పుడు మాత్రము ఏం జరిగింది, ఆయన నాకు చేతులు ఎత్తేసాడు అనమాట. ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఇప్పుడు
విషయాల్లో సహాయం చేసిన భగవంతుడు ఈ విషయంలో మాత్రము చేతులెత్తేశాడు. అంటే ఎందుకు ఇక్కడ ఈ యొక్క ఈ కాలకూట విషయము అంటే పర్పస్ ఏంటిది? అమృతాన్ని తీసుకోవాలి అని. కానీ అంటే చాలా సార్లు మన పర్పస్ రైట్ అయ్యున్నప్పుడు కూడా ఎన్నో సార్లు మనకు చెడు ముందుగా వచ్చేస్తుంది. దానివల్ల వీళ్ళు అనుకుంటుంటారు, అరే నేను ఇంత గుడ్ ఇంటెన్షన్ తోటి చేస్తున్నప్పటికీ ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది అనేది కూడా వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ అది మనకు ఈ సముద్ర మంథనం ద్వారా అది కూడా తెలుస్తా ఉంది. అప్పుడు మనకేముందంటే ఓకే, మనం ఎంత గుడ్ ఇంటెన్షన్ తోటి ఎంత దైవ కార్యం చేస్తున్నా గానీ మనకు అగెయినెస్ట్ గా లేచే వాళ్ళు ఎంతో మంది వస్తూ ఉంటారు. సో అది ఇక్కడ విషము ఎలా అయితే వచ్చిందో అది మనకు రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విషయాన్ని ఎందుకు అంటే ఇది ఎప్పుడు క్రెడిట్ తీసుకోదలుచుకోడు కృష్ణ. ఎప్పుడు క్రెడిట్ ఆయనకు అవసరం లేదు, ఆయన తన భక్తులకు ఇవ్వాలని. సో ఇక్కడ ఈ క్రెడిట్ అంతా కూడా తన భక్తుడైనటువంటి శివుడికి ఇవ్వాలనేసి కృష్ణ ప్లాన్ అన్నమాట. అందుకని ఈ ప్లాన్ లో శివుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం, తన అందరిని తీసుకొని శివుడిని ప్రే చేయడం. సో అప్పుడు శివుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు మనకు తెలుసు. శివుడు ఈ యొక్క భగవంతుణ్ణి ప్లీజ్ చేస్తాడు. 2 కారణాలు మనకి కదా మనం తెలుసుకున్నది. ఒకటి, భగవంతుడిని ప్లీజ్ చేస్తాడు, ఎందుకంటే ఈ కాలకూట విషయాన్ని తాను యాక్సెప్ట్ చేస్తే భగవంతుడు ప్లీజ్ అవుతాడు. రెండవది, స్వతహాగానే వైష్ణవు యథాశంభో, వైష్ణవానాం యథాశంభో. సో వైష్ణవులలో పరముడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఈ యొక్క జీవుల యొక్క దుఃఖాన్ని చూడలేకపోతున్నాడు. అంటే పరదుఃఖ దుఃఖి కాబట్టి ఆయన జీవుల దుఃఖాన్ని చూడలేక పార్వతి భవానీని అడుగుతాడనమాట. సో భవానీకి కూడా తన భర్త యొక్క కెపాసిటీ తెలుసు. సో కాబట్టి ఆమె ఒప్పుకుంటుంది. సో ఇట్లా ఎంత అద్భుతమైన లెసన్స్ మనకు దీని ద్వారా తెలుస్తూ ఉంటున్నాయి అన్నమాట. సో ఇంకా ఆ శివుడు దాన్ని తీసేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ 8th చాప్టర్ మనం కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది ఈ పాయింట్స్ మనము ఎందుకంటే మనం పదే ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే ఈ దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ భాగవతం ద్వారా అని మనం చేస్తున్నాము. ఇక్కడ ఇది ఇంకా ఈ రోజు మనం ఈ టాపిక్ లో ఈ సముద్ర మంథనంలో ఇంకా మిగతా వస్తువులు ఏమేం వస్తువులు వచ్చాయో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. శివుడు విషపానము చేసినంతటా దేవదానవులిరువురు మిగుల ముదముందిన వారై నూతనోత్సాహముతో సముద్ర మంథనమును ఆరంభించిరి. దాని ఫలితముగా సురభి గోవు బయల్వెడలను. మళ్ళా రెండవ వస్తువుగా ఏమొచ్చింది, అందులోంచి సురభి ఆవు వచ్చిందనమాట. పరీక్షిన్ మహారాజా వేదవాదులకు ఋషులు ఆ సురభి గోవును స్వీకరించిరి. అది యజ్ఞ హవిస్సునకు తప్పనిసరి అయినట్టి పెరుగు, పాలు, నెయ్యిని ఉత్పన్నము చేయునట్టిది. బ్రహ్మలోక పర్యంతము గల ఉన్నత లోకములను బడయుటకై యజ్ఞ నిర్వహణము కావించుటకు అవసరమైన ఘృతము కొరకే వారట్లు వనర్చిరి. సో ఈ సముద్ర మంథనములో వివిధ వస్తువులు వస్తున్నప్పుడు వాళ్ళకు సంబంధించినట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఈ సురభి గోవు వచ్చినప్పుడు వీళ్ళు ఈ ఋషులు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉంటారు, యజ్ఞానికి కావలసిన పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ ఈ సురభి ఆవు ద్వారా సమకూర్చవచ్చు. దాని ద్వారా ఇప్పుడు లోకానికి కూడా శ్రేయస్సు జరుగుతుంది, ఉన్నత లోకాలకు వెళ్లే అవకాశం ఉంటుందని వాళ్ళు తీసుకున్నారనమాట. అంతేగాని వాళ్ళు పర్సనల్ దాని కోసము ఏమి తీసుకోలేరు. పిమ్మట చంద్రుని వలె ధవల వర్ణము కలిగిన ఉచ్చైశ్రవరం అనేది అశ్వం బయల్వెడల్ను. బలిచక్రవర్తి దానిని పొందగోరెను. గతమున దేవదేవుడు ఉపదేశించిన కారణము స్వర్గరాజు ఇంద్రుడు దానికి అసమ్మతి ప్రకటించలేదు. భగవంతుడు ముందుగానే చెప్పాడు, అందులోంచి ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు లోభానికి గురి కాకూడదు అని దేవతలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు 3వ వస్తువుగా ఇక్కడ ఉచ్చశ్రవం అనేది అశ్వం వచ్చేసింది సముద్ర మంథనం. దాన్ని
బలి చక్రవర్తి తీసుకున్నాడు. ఎందుకంటే అప్పుడు రాక్షసులకి రాజు బలి మహారాజు. సో ఆయన తీసుకోవాలనుకున్నాడు. ఇంకా ఇంద్రుడు కూడా దానికి నో చెప్పలేకపోయాడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు, సో నువ్వు దీనికి లోభానికి వెళ్ళొద్దు అని. సముద్రమంతరమున ఫలితముగా తదుపరి ఐరావతమనడి గజరాజు ఉద్భవించెను. ధవలవర్ణము కలిగిన ఆ గజము 4 దంతములు కలిగినదై శివుని నివాసమైన కైలాస పర్వత మహిమను ధిక్కరించెను. సో ఇక్కడ ఐరావతం గొప్పతనం ఏంటంటే, మామూలుగా ఒక ఏనుగుకి 2 కొమ్ములు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఐరావతానికి 4 కొమ్ములతోటి వచ్చింది. అది ఇంద్రుడు యాక్సెప్ట్ చేశాడు అనమాట. తదనంతరము మహాసముద్రము నుండి కౌస్తుభ పద్మరాగమనులు ఉత్పన్నమైనవి. అవి విష్ణు భగవానుని వక్షస్థలమును అలంకరించినవి. తర్వాత సురలోకమునకు ఆభూషణమైనట్టి పారిజాత వృక్షము ఉత్పన్నమయ్యను. రాజా, కోరినవన్నింటినీ వసగి ఈ లోకమందలి ఎల్లరి కోరికలను నీవు తీర్చినట్లుగా పారిజాతము సర్వుల అభీష్టములను తీర్చగలదు. ఈ కౌస్తుభ పద్మరాగములు ఇవన్నీ ఉత్పన్నమైనప్పుడు ఇక్కడ ఒకటి మనకు అర్థమవుతుంది అనమాట. భగవంతుడు కృష్ణ ఏం చేస్తున్నాడు, ఇక్కడ వీళ్ళను యాక్సెప్ట్ చేస్తున్నాడు. కౌస్తుభమని, పద్మరాగము ఇవన్నీ కూడా ఆయన చెస్ట్ లో అలంకారంగా వెళ్ళిపోయినాయి అన్నమాట. మరి విషం వచ్చినప్పుడేమో శివుడికి ఇచ్చేశాడు, శివుడికి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఈ వస్తువులు, మంచి వస్తువులు వస్తున్నప్పుడు, ఈవెన్ లక్ష్మీదేవి వచ్చినప్పుడు కూడా ఆమె భగవంతుణ్ణి, విష్ణువునే యాక్సెప్ట్ చేస్తుంది. మరి ఇట్లా మంచి వస్తువులు వచ్చినప్పుడు కృష్ణ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు అని కూడా మనకు డౌట్ వచ్చేస్తుంది ఇది. ఎందుకంటే మనము ఇప్పుడు ఏదైనా మంచి వస్తువు అంటే మనకు ఇంతకు ముందు మనకు స్టోరీ కూడా మనందరికీ తెలుసు. ఏంటిది? ఇది శమంతకమని. ఈ శమంతకమని ఒక్క మణి ఈ సత్రాజిత్తు దగ్గర ఉంటే దాని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈవెన్ కృష్ణ మీదకే అపవాదం వచ్చేసింది, కృష్ణనే చంపి కృష్ణ దొంగిలించేశాడు అనేసి. చివరికి కృష్ణ ఎంతో కష్టపడాల్సి వచ్చింది కదా. సో ఆ అపవాదును తొలగించుకోవడానికి కృష్ణ చాలా కష్టపడాల్సి వచ్చింది. మళ్ళీ ఆ మళ్ళీ సత్రాజిత్తుకు తెచ్చి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్రూరులు వీళ్ళు ఎవరో దొంగిలించడం ఇవన్నీ జరిగిపోయినాయి. అంటే అవి సామాన్య మానవుల దగ్గర గనక ఉంటే ఈ విలువైనవి అంటే ఒక్కొక్కసారి మనకు దీనికి రిలవెంట్ గా మనకి ఇంకొకటి కూడా అనిపిస్తుంది. మనకు మహాభారతంలో ఏకలవ్యుడిది కూడా అనిపిస్తుంది. ఏకలవ్యుడి దగ్గర విలువైన విద్య ఉంది, కానీ గురువు ఏం చేశాడు? బటర్వేలు అడిగాడు. ఇది ఇంజస్టిస్ లాగా అనిపిస్తుంది, ఇది న్యాయసమ్మతంగా ఉండదు. ఒక గురువు అట్లా అడగడం ఏంటి అని వాళ్ళు ఎందుకు అడుగుతారు అంటే, ఇది అర్హత లేని వాళ్ళ దగ్గర ఉండడం వలన దానివల్ల మంచి కంటే చెడెక్కువ జరుగుతుంది అనమాట. సో అందుకోసమని అక్కడ ఏకలవ్యుడి దగ్గర ఉన్న విద్యను తీసేసుకోవాలనేసి ద్రోణాచార్యుడు ఎలా చేశాడో, ఇక్కడ సత్రాజిత్తు చిన్న శమంతకమని ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేసిందో, అందుకని ఏం చేశారంటే భగవంతుడు ఈ యొక్క విలువైన వస్తువులని భగవంతుడు స్వీకరిస్తున్నాడు అనమాట. అది మనము అర్థం చేసుకునవలసిన విధానం. పిమ్మట అప్సరసలు ఉద్భవించిరి. స్వర్ణ కంఠాభరణములను దాల్చిన వారు, చక్కని వస్త్రాలంకరణము కలిగిన వారునైన ఆ అప్సరసల మనోహరమగు మందగమనము స్వర్గలోక వాసులను మోహింపజేసెను. అప్సరసల తర్వాత నెక్స్ట్ లక్ష్మీదేవి అన్నమాట. అటు పిమ్మట లక్ష్మీదేవి ఆవిర్భవించెను. ఆమె దేవదేవునికే పూర్తిగా అంకితమైనట్టిది. పాలరాతి పర్వతమును ప్రకాశింపజేసేది మెరుపును అతిశయించుచు ఆమె విద్యుత్తు వలె ప్రకటితమయ్యను. సో ఆమె బయటికి వచ్చేసినప్పుడు ఆమె దేవదేవుణ్ణి యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఆమె ఎవరు అనేసి. సో అందరూ మాత్రము ఉత్సాహంతో ఉన్నారనమాట, నన్ను యాక్సెప్ట్ చేస్తుందేమో.
ఆమె దివ్య సౌందర్యమును, దేహ లక్షణములను, యవ్వనమును, దేహవర్ణమును, మహిమను గాంచి మనుష్య దేవాసురులతో పాటు ఎల్లరూ ఆమెను కోరుకొనిరి. సమస్తైశ్వర్యదాయిని అయినందున వారందరూ ఆమె పట్ల ఆకర్షితులైరి. స్వర్గరాజగు ఇంద్రుడు లక్ష్మీదేవి కొరకు సముచిత ఆసనమును తెచ్చెను. గంగా, యమున వంటి పవిత్ర నదులు రూపుదాల్చినవై ఆమె కొరకు సువర్ణ కలశములతో పవిత్ర జలములను తెచ్చినవి. భూమి రూపుదాల్చినదై అభిషేకమునకు అవసరమైన సర్వౌషధములను సమకూర్చినది. గోవులు, క్షీరము, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయమనడి పంచగవ్యములను వసగినవి. రూపుదాల్చిన వసంతము చైత్ర వైశాఖ మాసములలో లభించడి సమస్తమును తెచ్చినది. ఋషులు ప్రామాణిక శాస్త్ర నిర్దేశానుసారము ఆమెకు అభిషేకమును చేసిరి. గంధర్వులు సర్వశుభకరమగు వేదమంత్రోచ్చారణమును కావించిరి. నర్తకీమణులు చక్కగా నృత్యము కావించి వేద నిర్దేశితములగు పాటలను పాడిరి. లక్ష్మీదేవి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అవన్నీ చేస్తున్నారన్నమాట. రూపుదాల్చిన మేఘములు మృదంగములను, పనవములను, మురజములను, ఆననములను మ్రోగించినవి. అవి శంఖములను, గోముఖములను, పిల్లన గ్రోవులను కూడా ఊదుచు వీణలను మీటినవి. ఈ వాద్యముల సంఘటిత ధ్వని సర్వత్రా ప్రతిధ్వనించెను. అటు పిమ్మట దిగ్గజములు గంగోదక పూర్ణకుంభములను తెచ్చి విప్రులు వేదమంత్రోచ్చారణము చేయుచుండగా లక్ష్మీదేవికి అభిషేకము చేసినవి. ఆ అభిషేక సమయమున ఆమె పద్మహస్తయై తన శైలిని ప్రదర్శించుచు అత్యంత రమణీయముగా గోచరించెను. దేవదేవుని తప్ప అన్యులనెరగని ఆమె పరమ సాధ్వి. ఆమెకి ఇంతమంది అట్రాక్ట్ అయ్యి నిన్ని చేస్తున్నారన్నమాట. రత్నాకరుడుగు సముద్రుడు అధోత్తరీయ పసుపు వర్ణ పట్టు వస్త్రములను సమర్పించెను. మకరందమును గ్రోలిన తుమ్మెదలు మూగియున్నట్టి పూమాలను వరుణుడు సమర్పించెను. ప్రజాపతులలో ఒకడైన విశ్వకర్మ నానా రకములకు ఆభరణములను వసగెను. సరస్వతీదేవి హారమును వసగగా బ్రహ్మ పద్మమును సమర్పించెను. నాగలోకవాసులు కుండలములను సమర్పించిరి. మంగళ కార్యముచే యథావిధిగా పూజితయైన పిమ్మట లక్ష్మీదేవి భృంగములు మూగియున్నట్టి కమలహారమును చేత పట్టుకొని చరింపసాగెను. కపోలములు కర్ణాభరణములతో అలంకృతము కాగా సిగ్గుతో మందహాసము చేయుచు ఆమె అత్యంత సౌందర్యముగా కనపట్టెను. సమానములైనవి పొందికగానున్నవినైన ఆమె స్తనద్వయములు కుంకుమ చందన చర్చితములై ఉండెను. సన్నని నడుము కలిగిన ఆమె అటు ఇటు చరించినప్పుడు నూపురధ్వని వినిపించుచుండగా స్వర్ణలత వలె గోచరించెను. గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు, చారణులు స్వర్గలోకవాసులను నిశితముగా పరిశీలించుచు లక్ష్మీదేవి వారి నడుమ చరించెను. కాని సహజ సద్గుణ శోభితులు ఎవ్వరునూ వారిలో ఆమెకు కనిపించలేదు. వారిలో ఎవ్వరునూ దోషరహితులు కానందున ఆమె ఎవ్వరిని ఆశ్రయింపలేదు. ఈ విధంగా ఆమె చక్కగా అలంకృతమయ్యి మాల పట్టుకొని వాళ్ళ మధ్యలో నడుస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ నన్ను చేపట్టుద్దేమోనని. కానీ లక్ష్మీదేవికి అందరిలో కూడా దోషాలు, లోపాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భౌతికమైనటువంటి వాళ్ళు కదా. సో అందరినీ పరిశీలించుచు లక్ష్మీదేవి ఈ రీతి తల్లపోయసాగాను. కొందరు తపోగరిష్ఠులైనను క్రోధమును జయింపజాలకున్నారు. కొందరు జ్ఞానవంతులైనను భౌతిక వాంఛలను జయింపలేదు. కొందరు మహనీయులైనను కామజయమును సాధింపకుండిరి. ఎంతటి మహానుభావుడైనను తనకు అనన్యమైన దానిపై ఆధారపడి ఉన్నాడు. అయినచో అతడెట్లు పరమేశ్వరుడు కాగలడు. సో లక్ష్మీదేవి అందరినీ చూస్తున్నప్పుడు ఇలా అనిపిస్తుందన్నమాట. ఎంతో తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎంత తపస్సు చేసినా గాని స్టిల్ వాళ్ళు క్రోధం చేత జయింపబడుతున్నారు. తర్వాత జ్ఞానవంతులు కూడా వాళ్ళు భౌతిక వాంఛలలో ఉన్నారన్నమాట. సో మనకు
ఈ భక్తి సిద్ధాంత సరస్వతి గురువు తను శరీరాన్ని వదిలినప్పుడు కూడా అందరూ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు మాకు, ఎందుకంటే మా గురువు అనేసి క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి అదే మాట్లాడతాడనమాట. మీలో ఒక్కడైనా గాని దీన్ని నెలల్లో మీరు సెక్స్ జీవితాన్ని అనుభవించకుండా ఉంటే వచ్చి ముట్టుకోండి అని. ఈవెన్ వారంలో ఏది అడిగినా ఒక్కరు కూడా ముందుకు రాదు. ఎప్పుడైతే అది మాట్లాడాడు అంటే ఈ యొక్క కామవాంఛలకు అందరు కూడా బలి అయి ఉంటారనమాట వాళ్ళు. కాబట్టి అందరిలో కూడా ఇలాంటిగా కనిపిస్తున్నారనమాట. కాబట్టి వీటితోటి కామ క్రోధ లోభాలతోటి జయింపబడితే, వాటికి లోబడితే వాళ్ళు ఏ విధంగా పరమేశ్వరుడు అవుతాడు? పరమేశ్వరుడు అంటే అన్నింటినీ కంట్రోల్ చేయగలిగి ఉండాలి. ఆ వ్యక్తి కోసం చూస్తుందన్నమాట. కొందరు ధర్మమును పూర్తిగా నెరిగి ఉన్నారు, కానీ సకల జీవుల ఎడ వారికి కరుణ లేదు. దేవ మనుష్యులలో కొందరి యందు వైరాగ్యం ఉండవచ్చును, కానీ అది ముక్తికి కారణము కాదు. కొందరు మహాశక్తి సంపన్నులు కావచ్చును, కానీ వారు కాలవేగమును అతిక్రమింపజాలరు. కొందరు భౌతిక జగత్తు పట్ల ఆసక్తిని విడిచి ఉండవచ్చును, కానీ వారు దేవదేవునితో సరిపోలరు. అనగా ఎవ్వడును గుణ ప్రభావము నుండి పూర్తిగా విడివడి లేడు. సో ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిది కూడా ఈ యొక్క త్రిగుణాలకు లోబడే ఉంటుంది. సో ఈ 14 లోకాలలో త్రిగుణాల ఎఫెక్ట్ ఉండనే ఉంటుంది. మరి ఈ త్రిగుణాల ఎఫెక్ట్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఏదో ఒక లోపము, డిఫెక్ట్స్ ఉన్నాయి కదా, 4 రకాలైనటువంటి డిఫెక్ట్స్, అవి ఏదో ఒకటి మనకు ఉంటుంది ప్రకృతి ఈ భౌతిక ప్రపంచంలో. కాబట్టి భగవంతుడికి ఎవ్వరూ సరిపోలేరు, ఎందుకంటే గుణ ప్రభావములో ఉన్నారనమాట అని లక్ష్మీదేవి చూసుకుంటూ వెళ్తుందనమాట. కొందరు దీర్ఘాయువును కలిగిన వారే అయినను మంగళమయులు కాని సచ్చీలురు కాని కారు. మరికొందరు మంగళమయులు సచ్చీలురైనను వారి ఆయువు అస్థిరమైనది. శివుని వంటి దేవతలు నిత్య జీవితమును కలిగినప్పటికీ శ్మశానవాసము వంటి అమంగళమయ అలవాట్లను కలిగి ఉన్నారు. ఇక కొందరు అన్ని విధములుగా యోగ్యులే అయినను భగవద్భక్తులు కారు. సో ఇన్ని రకాలైనటువంటి వాళ్ళలో కూడా కొంతమంది యోగ్యులు కూడా ఉన్నారట అక్కడ, కానీ వాళ్ళు భక్తులుగా లేరట. అంటే యోగ్యులైనప్పటికీ భక్తులు కాకపోతే సో వాళ్ళకు ఇన్కంప్లీట్ అన్నమాట, అసంపూర్ణంగానే ఉన్నట్టు వాళ్ళు. ఇంకా సుఖదేవ్ గోస్వామి ఇంకా ఫర్దర్ చెప్తున్నాడు, ఈ రీతిగా లక్ష్మీదేవి సమీక్షణము కావించినదై ముకుందుడు పరమ స్వతంత్రుడు ఆమెను కోరనివాడైనప్పటికీ దివ్య గుణపూర్ణుడు యోగశక్తి సమన్వితుడు కనుక పరమ వాంఛనీయుడని తలచి అతనిని తన భర్తగా వరించెను. ఆ విధంగా భగవంతుడు కోరుకోవట్లేడట లక్ష్మీదేవి కావాలని భగవంతుడికి, ఎందుకంటే ఆయన అన్నింటికి డిటాచ్ అయి ఉంటాడు, కానీ లక్ష్మీదేవి మాత్రం ఆయనను కోరుకుందనమాట భర్తగా. దేవదేవుడగు ముకుందుని చెంతకు చేరినదై రమాదేవి ఝుంకారము చేయుచున్న మధుమత్త భృంగములు మూగియున్నట్టి నవ కమలమాలను అతని మెడలో వేసెను. పిదప అతని వక్షస్థలమున స్థానము గోరి ఆమె సిగ్గుతో మందహాసము చేయుచు చెంతను నిలిచుండెను. ఆమె ఎక్కడ స్థానాన్ని కోరుకుంది? వక్షస్థలంలో. సో భగవంతుడి యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది కదా, మనం చూశాం కదా. సో అదనమాట. దేవదేవుడు ముల్లోకములకు జనకుడు, అతని వక్షస్థలము సర్వైశ్వర్య స్వరూపిణియగు లక్ష్మీదేవికి ఆవాస స్థానము. తన అనుగ్రహ కరుణా వీక్షణముచే ఆమె లోకవాసులు లోకపతులకు దేవతలతో పాటు ముల్లోకములను వృద్ధి చేయగలదు. అంటే భగవంతుడికి లక్ష్మీదేవి కావాలని లేకపోయినా లక్ష్మీదేవి కోరిక మేరకు ఆ స్థానాన్ని ఇచ్చాడనమాట. అంతట గంధర్వులు చారణులు శంఖతూర్యము మృదంగాది వాద్యములను మ్రోగించిరి. తమ పత్నులను గూడి నృత్యము చేయుచు గానము చేసిరి. బ్రహ్మ, శివుడు, అంగీరుడు, ఇతర విశ్వపాలకులు పుష్పవృష్టి కురిపించుచు దేవదేవుని దివ్య యశస్సును సూచించడి మంత్రములను ఉచ్చరించిరి.
ప్రజాపతులు వారి సంతతితో పాటు సకల దేవతలు లక్ష్మీదేవి వీక్షణముచే అనుగ్రహింపబడి శీఘ్రమే సచ్చీలురు దివ్యగుణ శోభితులనై పరమ సంతుష్టులైరే. లక్ష్మీదేవి తన అలా కరుణ చూపు పడగానే వీళ్ళందరూ కూడా అంత కంప్లీట్ గా సంతృప్తి చెందుతున్నారట. ఈ ప్రజాపతులందరూ కూడా రాజా లక్ష్మీదేవిచే ఉపేక్షితులైన కారణమున దైత్య దానవులు నిరాశకులోనైన వారు మోహగ్రస్తులు నిష్ఫలునై లజ్జావిహీనులైరే. ఎందుకంటే వీళ్ళు చాలా ఉత్సాహంతో ఉన్నారు రాక్షసులందరూ కూడా, దానవులు. కానీ లక్ష్మీదేవి వాళ్ళను నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ సిగ్గుతో తలదించుకొని ఉన్నారన్నమాట. తదుపరి కమలలోచనయగు వారుని అను కన్యక ఉద్భవించను. ఈ కన్యక ఎవరట? వారుని అంటే మనకు తెలుసు కదా, వారుని అంటే డ్రింకింగ్ అని మనం చాలా మంది ఆ బోర్డులు కూడా పెడుతూ ఉంటారు. సో ఇదేంటంటే త్రాగుబోతులను నియంత్రించేది దేవత అన్నమాట. సో ఆమె వచ్చినప్పుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని అనుమతిచే బలి మున్నగు దానవులు ఆమెను స్వీకరించరే. సో ఈ వారుని అనే కన్యని వీళ్ళు బలి చక్రవర్తి దానవులు స్వీకరించారనమాట. రాజా పిదప కశ్యపతనయులకు దేవదానవులు క్షీరసాగర మంతమున నెలకొనగా పరమాద్భుతుడకు ఒక పురుషుడు ఆవిర్భవించెను. సో ఇక్కడ దేవతలు దానవులు ఇల్లు కూడా కశ్యపుడి యొక్క పుత్రులే, దితి మరియు అదితి. సో వీళ్ళిద్దరి పుత్రులే ఇక్కడ దాన్ని సముద్ర మంథనాన్ని చేస్తున్నారు కదా. సో అది చిలుకుతున్నప్పుడు ఈ యొక్క ఒక పురుషుడు వచ్చేశాడనమాట. దీర్ఘకాయుడు, దీర్ఘములు స్థూలములనైన భుజములు కలిగిన వాడు, 3 రేఖలతో శంఖము వంటి కంఠము కలిగిన వాడు, అరుణనేత్రుడు, శ్యామల వర్ణుడు, తరుణ వయస్కుడు, పుష్పహారములు దాల్చిన వాడునైన అతని దేహమంతయు స్వర్ణాభరణ భూషితమై ఉండెను. పీత వసనమును ధరించిన అతడు చక్కగా మెరుగు పెట్టబడిన మణిమయ కుండలములను దాల్చియుండెను. స్నిగ్ధములకు కేశాగ్రములు కలిగిన వాడు, విశాల వక్షస్థలము కలిగిన వాడు, చక్కని దేహ లక్షణ సమన్వితుడు, సింహము వలె స్థూలము దృఢమునైన వాడు, కంకణ శోభితుడు అగు అతడు అమృతపూర్ణమైన కలశమును పట్టుకొని ఉండెను. సో ఆయన బయటకు వచ్చిన ఆ పురుషుడు ఎలా ఉన్నాడు? ఆయన దేహ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆయన చేతిలో ఈ యొక్క అమృతమును పట్టుకున్నటువంటి కలశముతోటి బయటకు వచ్చాడనమాట. అతడు విష్ణు భగవానుని అంశాంశ సంభూతుడగు ధన్వంతరి. ఆయుర్వేద శాస్త్రమును క్షుణ్ణముగా నెరిగిన అతడు ఒకానొక దేవతగా యజ్ఞ భాగమును పొందుటకు అర్హుడు. సో ఈ యొక్క ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రము, అందుకే ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధన్వంతరిని వర్షిప్ చేస్తా ఉంటారు. సో దానివల్ల అవి జబ్బులు తగ్గిపోతాయి అనేసి. ధన్వంతరి అమృత కలశమును పట్టుకొని ఉండుటను గాంచిన అసురులు అమృతముతో సహా ఆ పాండమును పొందగోరిన వారై వెంటనే దానిని హరించిరి. చూడండి, ఇంతవరకు కలిసి ఉంటున్నా వాళ్ళ మైండ్ లో మాత్రం ఏముంది, ఎప్పుడు వస్తే, ఎందుకంటే ఫస్టే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఎవరి ప్లాన్ లో వాళ్ళే ఉన్నారు. కానీ దేవతలేంది, భగవంతుడు ఒక ప్లాన్ ఇచ్చాడు అని. ఒక్క నిమిషం అండి, ఆఫీస్ కాల్ వస్తుంది. భౌతిక ప్రపంచంలో డిస్ట్రాక్షన్స్ అన్నమాట. సారీ అండి, ఎక్కడున్నాం మనం? సో ఆ విధంగా ధన్వంతరి ఎప్పుడైతే తను ఈ అమృతాన్ని తీసుకొచ్చాడో, రాక్షసులు ముందుగానే ప్లాన్ ఏమనుకున్నారు, వీళ్ళ సహాయం తీసుకుంటాం, ఎందుకంటే ప్లాన్ అంతా వీళ్ళు తీసుకొని వచ్చారు కాబట్టి, వచ్చిన తర్వాత మేము నిజంగానే బలవంతులము కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి మనం హరించేయొచ్చు అనే భావంతో వాళ్ళు ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. సో జస్ట్ కాచుకొని ఉన్నారు. ఇప్పుడు ధన్వంతరి తేగానే దాన్ని అపహరించేశారనమాట. అమృత కలశములను అసురులు తీసుకొని పోయినంతటా దేవతలు విషన్నులై దేవదేవుడగు హరిపాద పద్మములను ఆశ్రయించిరి. మళ్ళీ దేవతలు మాత్రం ఎప్పుడు కూడా భగవంతుని
కోసము, ఆయన సహాయం కోసం ఆధారపడతారు. రాక్షసులు ఎలా ఉంటారు? నేను చేయగలను అనే తత్వములో ఉంటారన్నమాట. అది సో రాక్షసులకి మనకు దేవతలకి డిఫరెన్స్ చూశాం మనం. భక్తుల అభీష్టములను తీర్చవలనని సదా కోరియుండెడి భగవానుడు దేవతలందరూ కిన్నులయ్యుండుటను గాంచి వారితో మీరు దుఃఖింపవలదు. నా మాయచే అసురులను మోహపరచి వారిలో కలహమును సృష్టించదను. ఆ ప్రకారము మీ అమృత ప్రాప్తి వాంఛ ఈడేరగలదని పలికెను. చూడండి, భగవంతుడు పార్షాలిటీతో ఉంటాడని మనం ముందుగానే తెలుసుకున్నాం. ఎందుకంటే బిగినింగ్ లోనే సంధి చేసుకోమనడంలో అర్థం కూడా అదే. రాక్షసులు బలవంతులు, వాళ్ళ బలాన్ని ఉపయోగించుకోండి. అమృతం వచ్చిన తర్వాత ఓన్లీ దేవతలకు ఇయ్యాలనే భగవంతుడు. అంటే భగవంతుడు ఇక్కడ పార్షాలిటీ తోటి ఉన్నాడు. సో ఎందుకు అంటే వీళ్ళు ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు. ధర్మాన్ని పట్టుకొని భగవంతుడి ఆశ్రయంలో ఉన్నారు కాబట్టి భగవంతుడు ఎప్పుడు వాళ్లకు సహాయం చేస్తున్నాడు అనమాట. రాక్షసులు అలా కాదు. ఒక్కసారి వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు మనం హిరణ్యకశిపుడు వీళ్ళు ప్రహ్లాదుడు చెప్తాడు, నువ్వు అన్నింటినీ 3 లోకాలను జయించావు, అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి జయించావు కాబట్టి, కానీ నీ ఈ యొక్క కామవాంఛను వీటిని జయించలేకపోయాడు. ఆ కోపాన్ని, హిరణ్యకశిపుడు కోపాన్ని జయించలేకపోతున్నాడు. సో రావణుడు కామాన్ని జయించలేకపోయాడు. సో రాక్షసులు అంత శక్తిని వాళ్ళు తమకు వాడుకున్నారనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారనమాట, రాజా అంతటా అమృతమును ముందు ఎవరు త్రాగవలనని విషయమున అసురులలో కలహం చెలరేగెను. భగవంతుడి యొక్క యోగమయ అప్పుడే పనిచేయడం మొదలు పెట్టేసింది. అమృతమును ముందు నువ్వు త్రాగవద్దు, నేను త్రాగెదను, నేనే ముందు నువ్వు కాదు అని ప్రతి ఒక్కరూ పలకసాగిరి. దేవతలందరూ క్షీరసాగర మథన కార్యమున పాల్గొనిరి. సత్రయాగమున ఎల్లరును సమాన భాగస్వాములే అయినట్లు ధర్మానుసారము ఇప్పుడు వారు కూడా అమృత భాగస్వాములగుటకు యుక్తము అని అసురులలో కొందరు పలికిరి. రాజా, ఈ ప్రకారము దుర్బలురగు అసురులు బలవంతులైన వారు అమృతమును కొనిపోవుటను వారించిరి. సో కొంతమంది రాక్షసులైనప్పటికీ కూడా వాళ్ళు కూడా పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు కూడా భాగస్వాములే అని కూడా చెప్తున్నారనమాట. సో ఈ చర్చలన్నీ మొదలయ్యాయి. ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనను హరింపగలవాడగు విష్ణు భగవానుడు అంతటా అత్యంత సౌందర్యవతియగు నారీ రూపమును ధరించెను. సో మళ్ళీ భగవంతుడే హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఆ మోహిని మూర్తి అవతారము అత్యంత మనోహరముగా నుండెను. నవనీలోత్పలములను బోలిన దేహవర్ణమును కలిగిన ఆమె ప్రతి దేహాంగము సుందరముగా తీర్చిదిద్దబడి ఉండెను. ఆమె కర్ణములు సమానముగా కర్ణాభరణములతో అలంకృతములై ఉండెను. కపోలములు అతి రమణీయముగా నుండెను. నాసిక ఉన్నతముగా నుండెను. ముఖబింబము యవ్వన శోభతో అలరారుచుండెను. పెద్ద స్థనముల కారణముగా ఆమె నడుము సన్నగా గోచరించెను. దేహ ముఖ సౌరభముచే ఆకర్షింపబడిన భృంగములు తన చుట్టూ ఝుంకారము చేయుట వలన ఆమె నేత్రములు చంచలములై ఉండెను. అత్యంత సుందరముగా నున్న ఆమె కురులు మల్లికా కుసుమాలచే సుసజ్జితమై ఉండెను. ఆమె కమనీయ కంఠము కంఠాభరణములతో కరములు కంకణములతోనూ అలంకృతమై ఉండెను. నిర్మలమగు వస్త్రమును దాల్చిన ఆమె నితంబులు సౌందర్య సాగరమునందలి ద్వీపముల వలె కన్పట్టెను. ఆమె చరణములు నూపురములచే శోభిల్లుచుండెను. సిగ్గుతో మందహాసము చేయుచు దృష్టి సారించగా ఆమె కను బొమ్మల కదలికలచే అసురుల చిత్తములు కామపూర్ణములయ్యను. వారిలో ప్రతి ఒక్కడు ఆమెను పొందగోరెను. ఇక్కడ భగవంతుడు ఈ అసురులు మామూలుగానే బలవంతులే, కానీ వీళ్ళు కామానికి వీళ్ళు లోబడి ఉన్నారనమాట. సో అందుకని భగవంతుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళలో కామాన్ని ప్రేరేపించేలా తను ఆ అవతారాన్ని తీసుకున్నాడు. ఆమెనే మోహిని అవతారం అనమాట. ఆమెనే కాదు, రాక్షసులే కాదు, ఈవెన్ మనము తర్వాత తెలుసుకుంటాం, ఈవెన్ శివుడు కూడా ఆమె కామానికి బలి అవుతాడనమాట. సో అంతటి అందంగా అక్కడ అపియర్ అయ్యాడనమాట. చూడండి, ఈ ఒక్క ఎపిసోడ్ లో, సముద్రమంతనం ఎపిసోడ్ లో
భగవంతుడు అజితుడుగా ఉన్నాడు, సహస్రబాబుగా ఉన్నాడు, కూర్మావతారము తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత ధన్వంతరి అవతారములో వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మోహిని అవతారముతో వచ్చాడనమాట. ఇంకా ఆ మోహిని అవతారములో ఎలా ఉంది అనేది మనము 9th చాప్టర్ లో మనం తెలుసుకుంటాం. పిమ్మట అసురులు ఒకరి పట్ల ఒకరు శత్రుత్వము కలవారై అమృత పాత్రను లాగుకొనుచు విసిరివేయుచు తమ మైత్రి సంబంధమును విడిచిపెట్టిరి. ఇంతలో ఒక అందమైన యువతి తమ చెంతకు అర్థించుట వారికి కనపడెను. ఇక్కడ రాక్షస క్వాలిటీల్లో ఇంకొకటి ఇది ఉంటుందన్నమాట. అంత కలిసినట్టుగానే ఉంటారు, కానీ టైం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. అక్కడ వాళ్ళకు స్నేహము, బంధుత్వం అనేది వదిలేశారనమాట. అంటే నేనంటే నేను అనే పరిస్థితికి వచ్చేశారు. ఎందుకంటే ఆ లెవెల్ కి దిగుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఈ వాల్యూస్ అనేవి ఎక్కువగా కనపడతలే. ఓ అద్భుత సుందరి, పద్మపలాశలోచన, నీవెవరు? ఎచట నుండి వచ్చితివి? ఇచ్చటకు వచ్చుటలో నీ ప్రయోజనమేమిటి? నీవెవరి దానవు? ఓ సుందరమైన ఊర్వులు కలదానా, నిన్ను చూచినంత మాత్రమునే మా చిత్తములు కలత చెందుచున్నవి. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క మోహిని రూపంలో ఇక్కడ అవతరించిందో, ఆ మోహిని రూపాన్ని చూసి, ఎందుకంటే అక్కడికి వచ్చేసింది కదా, వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారనమాట. నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు ఆల్రెడీ ఎవరికైనా చెందినామెవా? ఎందుకంటే ఒక కన్య తండ్రి ఆధ్వర్యంలోనో లేకుంటే భర్త సంరక్షణలోనో ఉంటారు. సో ఈమె ఒంటరిగా కనపడేసరికి నీ పుట్టు విశేషాలు ఏమిటి అని వాళ్ళు అడుగుతున్నారనమాట. మానవుల మాట ఏలా, దేవతలు, దానములు, సిద్ధగణము, గంధర్వులు, చారణులు, వివిధ లోకపాలురైన ప్రజాపతులైనను నిన్నెన్నడును స్పృశించియుండలేదు. ఈ విషయం మేమెరగకపోలేదు. సుందరమైన కనుబొమ్మలు కలదానా, మా ఇంద్రియములకు మనస్సుకు ప్రసన్నతను కలిగించుటకే విధాత నిర్హేతుక కరుణతో నిన్నిచటకు పంపినాడు. ఇది నిజము కాదంటావా అని అడుగుతున్నారన్నమాట. దేవతలు, గంధర్వులు అందరికీ కూడా మోహితులైపోయారు. మేము ఈ ఒక్క వస్తువు కారణమున ఇప్పుడు పరస్పరము కలహించుకుంటుంటిమి. ఒకే వంశమున జన్మించిన వారమైనప్పటికీ మా నడుమ శత్రుత్వ భావము పెరిగిపోవుచున్నది. ఓ సుమధ్యమా మానిని, కనుక మా వివాదమును పరిష్కరించుమని నిన్ను కోరుచున్నాము. సో మోహినిమూర్తి దగ్గరికి ఆ మధ్యవర్తిత్వానికి వచ్చారనమాట. సురులు అసురులమగు మేమందరము ఒకే తండ్రి కశ్యపుని వలన జన్మించిన వారము, అందువలన మేము సోదరులమే. అయినను విరోధముతో మేమిప్పుడు మా వ్యక్తిగత పౌరుషమును ప్రదర్శించుచున్నాము. కనుక ఈ వివాదమును పరిష్కరించి అమృతమును మా అందరకు సమానముగా పంచుము అని ఆ మోహిని మూర్తితోటి రాక్షసులు చెప్తున్నారు. ఈ విధముగా దానములచే అర్థించబడిన వాడై మోహిని రూపమున ఉన్న భగవానుడు మందహాసము చేసి వారిని క్రీగంట చూచుచూ ఇట్లు పలికెను. చూడండి, మోహిని రూపాన్ని చూస్తేనే వీళ్ళ పరిస్థితి, వీళ్ళ గుండెల్లో కామం అంతగా పెరిగితే ఆమె ఒక ఓర చూపుతోటి చూస్తుందన్నమాట మోహిని. ఎప్పుడైతే అది చూసిందంటే ఇంకా అందరూ ఫ్లాట్ అన్నమాట. ఇంకా ఓ కశ్యప తనయులారా, నేను కేవలము ఒక వేశ్యను. నా యందు మీకింతట విశ్వాసము ఎట్లు కలుగుచున్నది? పండితుడైన వాడు ఏనాడును స్త్రీని విశ్వసించడు. మళ్ళీ భగవంతుడు ఈ రూపంలో ఉండి కూడా వచ్చిన పర్పస్ కూడా మనకు చూడండి, ఏదైనా మాట్లాడుతుంటే అమ్మో దీనివల్ల నెగిటివ్ రివర్స్ బెడ్సి కొడుతుందేమో అనిపిస్తుంది. కానీ భగవంతుడు మాత్రం పక్కగా ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాడు. నేను ఒక వేశ్యనైతే మీ వేశ్య పట్ల మీకు ఇంత విశ్వాసం ఎందుకు కలుగుతుంది? నిజానికి పండితుడైన వాడు ఈ స్త్రీని ఎవరు నమ్మరు. దానవులారా, కోతులు, నక్కలు, కుక్కలు
మైథున భోగ సంబంధమున అస్థిరత్వము కలిగినవై ప్రతిరోజు క్రొత్త క్రొత్త జంటను కోరుచుండును. అదే రీతిగా స్వైరిణియగు స్త్రీ కూడా ప్రతిరోజు నూతన మిత్రులను కోరుకోనును. కనుక అట్టి స్త్రీ సఖ్యము ఎన్నడూను శాశ్వతమైనది కాదని విజ్ఞుల అభిప్రాయము. ఇంకా శుకదేవ గోస్వామి నెక్స్ట్ చెప్తున్నాడు, పరిహాసము చేయుచున్నట్లుగా పలికిన మోహినీమూర్తి వాక్కులను వినినంతటా దానవులందరూ పూర్తి నమ్మకము కలవారై గంభీరముగా నవ్వుచు అమృత పాత్రను ఆమె చేతికి అందించిరి. పిమ్మట మోహిని రూపమున ఉన్న హరి తన అమృత కలశమును పట్టుకొని మందహాసము చేయుచు వారితో, ఓ దానవులారా, నేను న్యాయము చేసినను అన్యాయము చేసినను మీరు అంగీకరించుటకు సిద్ధపడినప్పుడే ఈ అమృతమును మీకు పంచడి బాధ్యతను నేను స్వీకరింపగలను అని మనోహరముగా పలికెను. చూడండి, ఇక్కడ ఎపిసోడ్ నిజానికి కూడా చాలా మంది మనం రాజకీయ నాయకులను ఇవి చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఈ ఎక్కడ దొరుకుతారు వీళ్ళు అంటే, చివరికి మనం మూవీస్ లో కూడా చూస్తూ ఉంటాం, చివరికి ఈ ఎంత స్ట్రాంగ్ అయినా గానీ ఒక స్త్రీ దగ్గర ఎక్కడో దొరికిపోతారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాటేసి కూర్చుంటారు అనమాట, అక్కడ ఫినిష్ చేసేస్తారు. సో అట్లనే ఇక్కడ విష్ణు భగవంతుడు మోహిని రూపంలో ఉండి వాళ్ళను పరిహాసం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. నమ్మకూడదు స్త్రీని అని చెప్తూనే ఒక కండిషన్ పెట్టాడు అనమాట. నేను న్యాయం చేసినా అన్యాయం చేసినా మీరు అంగీకరించాలి, అప్పుడే నేను దీన్ని పంచుతాను అని చెప్తే, ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క ప్రలోభపడే ఉన్నారు, ఎందుకంటే వశమైపోయి ఉన్నారు మోహిని మూర్తి రూపంలో ఉన్న భగవానుడి. కాబట్టి అది చెప్పినా గాని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అసుర నాయకులు ముఖ్య నిర్ణయములు చేయుటలో ప్రవీణులు కారు. మోహినీమూర్తి యొక్క తీయని మాటలను వినినంతట వారు, నీవు చెప్పినది మాకు సమ్మతమే అని పలికి ఆమె నిర్ణయమును ఆమోదించిరి. పిమ్మట దేవదానవులు ఉపవసించి స్నానానంతరము ఘృతముచే అగ్నిహోత్రమును నిర్వహించి గో బ్రాహ్మణులకు ఇతర వర్ణముల వారైన క్షత్రియ వైశ్య శూద్రులకు యథోచితముగా దానము కావించిరి. తరువాత వారు బ్రాహ్మణుల నిర్దేశమున అనుష్ఠాన కర్మలను పూర్తి కావించి తమకు నచ్చిన నూతన వస్త్రములను ధరించిన వారును సర్వాభరణ భూషితులైన కుశాగ్రాసముచే తయారు చేయబడిన ఆసనములపై తూర్పు దిక్కుగా కూర్చుండిరి. సో వాళ్ళకు ఒక ప్రాసెస్ చెప్పిందనమాట మోహినిమూర్తి. ఆ ప్రాసెస్ ప్రకారము కుశగ్రాసం యొక్క ఆసనాల మీద, కాశగడ్డి ఉంటది కదా, దాని ఆసనాల మీద తూర్పు దిక్కుకు మళ్ళీ కూర్చున్నారనమాట. రాజా పూలమాలలతోనూ దీపములతోనూ సుగంధ ధూపముతోనూ అలంకరించబడిన సభా ప్రాంగణమున దేవదానవులు తూర్పు దిక్కుగా ఆసీనులైనంతటా సుందరమైన వస్త్రము దాల్చినది విశాల నితంబ హారము వలన మందగతి కలిగినదై మోహినీమూర్తి కాలియందలు గల్లు గల్లుమని మ్రోగుచుండగా ప్రవేశించను. మద విహ్వలాక్షియు జల కుంభముల వంటి స్తనములు కలిగినది, ఏనుగు తొండములను బోలిన ఊరుములు కలిగినది అయి ఆమె కలశపాని అయి ఉండెను. ఆకర్షణీయమైన నాసిక, చెక్కిళ్ళు, కనక కుండల మండితమైన కర్ణములు ఆమె ముఖబింబమును అత్యంత రమణీయముగా చేసినవి. మందగతితో చనుచుండగా ఆమె స్తనముల పైని చీర అంచు కొద్దిగా తొలగినది. తమను గాంచుచు మందహాసము చేయుచున్నట్టి మోహినీమూర్తి యొక్క ఈ సౌందర్య లక్షణములను గాంచి దేవదానవులందరూ పూర్తిగా మోహితులైరి. సో ఎందుకంటే ఆమె ఆ బయట అలా కదులుతూ ఉన్నప్పుడు అందరూ కూడా మోహానికి లోనైపోయి ఉన్నారు. దానవులు సహజరీత్యా సర్పముల వలె క్రూరులు కనుక అమృతమును వారికి పంచుట ఎంత మాత్రము సరికాదు, అది పాముకు పాలు పోయుట వలె ప్రమాదకరమైనది. ఈ రీతిగా భావించిన వాడై అచ్యుతుడు అమృత భాగమును వారికి వసగలేదు. మోహినీమూర్తి రూపమున ఉన్న జగత్పతి అప్పుడు వేరువేరు పంక్తులలో ఆసనములను ఏర్పాటు చేసి దేవదానములను వారి స్థానములను అనుసరించి కూర్చుండబెట్టెను. అంటే రాక్షసులకు అల్టిమేట్ భగవంతుడి గోల్ ఏంది? అమృతాన్ని తీయాలి, రాక్షసులకి పంచకూడదు. సో దాని ప్రకారం ఎందుకు అంటే, ఈ రాక్షసులకు అమృతాన్ని గనక ఇస్తే వాళ్ళు
మామూలుగానే క్రూర స్వభావులు. సో ఈ క్రూర స్వభావానికి అనుకూలంగా యొక్క అమృతాన్ని వాళ్ళు తాగేశారు అనుకో, వాళ్ళకి ఇంకా మరణం లేకుండా ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ క్రూరత్వం వస్తుంది. అందుకని వాళ్ళకి ఇవ్వద్దు అని. అందుకే భగవంతుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి మాత్రం వాళ్లకు పార్షాలిటీగా వాళ్ళ సైడ్ ఉంటాడనమాట. మోహిని అమృత కలశమును తీసుకొని తొలుత దానవుల చెంతకేగను. తియ్యని మాటలతో మురిపించి అమృత భాగము నివ్వక వారిని వంచినదై ఆమె అమృతమును దూరముగా కూర్చొని ఉన్న దేవతల కొసగి వారిని అశక్తత, ముసలితనము, మృత్యువుల నుండి దూరము కావించెను. రాజా మోహినీమూర్తి న్యాయమునర్చినను అన్యాయమునర్చినను అంగీకరింతుమని వాగ్దానమునర్చిన ఆ మాటను నిలబెట్టుకొనుటకు, తమ సమత్వమును ప్రదర్శించుటకు, స్త్రీతో జగడమాడుటను తప్పించుకొనుటకు వారిప్పుడు మౌనము వహించిరి. అంటే రాక్షసులేం తెలివి తక్కువలేం కాదు దీన్ని బట్టి చూస్తుంటే. అంత మోహంలో కూడా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మౌనంగా ఉన్నారనమాట. దానవులు మోహిని మూర్తి పట్ల అనురాగమును, ఒక రకమైన విశ్వాసమును పెంచుకొని ఉండిరి. ఆ సంబంధము చెడిపోగుననడి భయమును వారు కలిగి ఉండిరి. అందువలన వారు ఆమె పట్ల పూర్తిగా గౌరవము చూపుచు తమ స్నేహమును చెరిపెడి ఏ విషయమును పలుకలేదు. రాహువనిడి దానవుడు, ఈ రాహుకేతు అంటాం కదా, వాళ్ళు సూర్యచంద్ర గ్రహణాలకు కారణమైన వాడు దేవతా రూపమున దేవతల మధ్య చేరి అమృతపానము చేశాను. ఎవ్వరును అతనిని గుర్తించలేదు. దేవదేవుడును అది గమనించలేదు. కాని అతని పట్ల గల నిత్య వైరము వలన సూర్యచంద్రులు ఆ పరిస్థితి నెరగగలిగిరి. ఆ విధముగా రావు పట్టుబడెను. ఎప్పుడైతే ఈ రాక్షసుల్లో వీళ్ళు తెలివి కల్ల వాళ్ళు కాబట్టి వీళ్ళు వెళ్ళి అందులో కూర్చున్నారనమాట. కూర్చున్నప్పుడు భగవంతుడు కూడా కనుక్కోలేదు, సూర్యచంద్రులు కనుక్కున్నారు. దేవదేవుడకు హరి అత్యంత వాడి అయిన చక్రమును ప్రయోగించి వెంటనే రాహువు శిరమును ఖండించను. దానవుని శిరము ఖండింపబడగా అతని దేహము అమృత స్పర్శ లేనిదై ప్రాణరహితమయ్యను. సో శరీరము స్పర్శ లేకుండా అయిపోయింది అనమాట. రాహు శరీరం చచ్చిపోయింది. అయినను అమృత స్పర్శ చే రాహు శిరము అమరమయ్యను. బ్రహ్మ దానిని ఒక గ్రహముగా అంగీకరించను. రాహువు సూర్యచంద్రులకు నిత్య వైరి కనుక పూర్ణిమ అమావాస్యలయందు వారిపై దాడి చేయుటకు సదా యత్నించుచుండును. తనను కనుక్కున్నాడు అనే దానితోటి ఈ రాహువు ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తా ఉంటాడనమాట, వాళ్ళను తినేయడానికి. దేవదేవుడు ముల్లోకములకు ఉత్తమ మిత్రుడు, శ్రేయోభిలాషినై ఉండును. దేవతలు అమృతపానము పూర్తి చేసినంతటా అతడు దానవుల ఎదుట తన స్వస్వరూపమును ప్రకటించెను. సో ఇంకా తన నిజమైన రూపాన్ని వాళ్ళకి ప్రకటితం చేశాడనమాట. దేశము, కాలము, హేతువు, ప్రయోజనము, కర్మ, కోరిక అనడి అంశములన్నీయును దేవదానములకు ఒక్కటే అయినను దేవతలకు ఒక ఫలము లభించగా దానవులకు వేరొకటి లభించినది. దేవతలు సదా భగవత్పాద పద్మ రజమును ఆశ్రయించియున్న కారణమున అతి సులభముగా అమృతపానము చేయగలిగి తత్ఫలితమును పొందగలిగిరి. కాని భగవత్పాద పద్మములను ఆశ్రయించని దానవులు మాత్రము తాము కోరిన ఫలమును సాధింపజాలకపోయిరి. ఇక్కడ మనకు భగవద్గీతలో కృష్ణ చెప్పినట్టు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. సో ఎవరెవరు ఏ విధంగా ఆయనను ఆశ్రయిస్తారో ఆ విధంగా వాళ్ళను అనుగ్రహిస్తారు. సో అనుగ్రహం కావాలి అంటే మన ఆశ్రయం ఎలాంటిదో దాన్ని బట్టి వస్తుంది అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఇద్దరు కలిసి యాక్టివిటీ చేసినప్పటికీ దేవతలకి మాత్రము అమృతం దొరికింది, రాక్షసులకి దొరకలేదు. ఎందుకంటే రాక్షసులు భగవంతుడి యొక్క శరణాగతిలో లేరు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు అది దొరకకుండా అయిపోయిందనమాట. ధన ప్రాణరక్షణకై మానవులు వాక్కుచే, మనస్సుచే, కర్మచే పలు కార్యములను చేయుచుందురు. కానీ అవన్నీను దేహ సంబంధమున తన కొరకు లేదా తన వారి కొరకు చేయబడినట్టివి. భక్తియుత సేవకు అన్యమైన కారణమున ఆ కార్యములన్నీ భంగపడవలసినదే. కాని అవే కార్యములను భగవత్ ప్రీత్యర్థము కావించినప్పుడు
వృక్షమూలమునకు పోసిన నీరు వృక్షమంతటికి లభించిన చందమున శుభ ఫలములు ఎల్లరకు చేయకూరగలవు. సో మనము ధన రక్షణ కోసము, ప్రాణ రక్షణ కోసము మనం ఏం చేస్తుంటాము అంటే ఈ మనస్స వాచ కర్మణ్య వీటి రూపాల్లో మనము యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా దేనికి సంబంధించినవి అంటే మనకు చేసేటివన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినట్టు మాత్రమే. మరి ఇవన్నింటి వల్ల ఏం ప్రయోజనం పొందుతాము అంటే నిజానికి ప్రయోజనం ఏముండదు, అది తాత్కాలిక ఉపశమనం లాంటిదే. సో కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, అవే కార్యకాలని మనము అవే యాక్టివిటీస్ మనస వాచ కర్మణ్య భగవంతుని ప్రీతి కోసం గనక చేసినట్టయితే అది అన్ని శుభాలను చేకూరుస్తుంది. మనకు 3rd చాప్టర్ భగవద్గీతలో కూడా చెప్తాడు కదా, యజ్ఞార్థాత్ కర్మణోన్యాత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. సో అక్కడ ఏమంటున్నాడు, ఈ కర్మ అనేది మన కోసం చేసుకుంటే ఇది మనల్ని ఈ లోకంలో కట్టిపడేస్తుంది. అంటే అదే కర్మ భగవంతుని ప్రీతి కోసం యజ్ఞం పురుషుడి కోసము యజ్ఞం కోసం చేస్తే అదే కర్మ మనల్ని లిబరేట్ చేస్తుంది. సో కర్మ ద్వారా మనం లిబరేట్ అవ్వచ్చు, కర్మ ద్వారా బంధనాలకి వెళ్ళొచ్చు అనమాట. సో కానీ ఇక్కడ మరి ఏం డిఫరెన్స్ ఉందండి, కర్మనే కదా అంటే కర్మ కాదు, కర్మ వెనకాల ఉన్న ఆ ఇంటెన్షన్. ఎందుకంటే ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్ అని మనకు ఈ ఎపిసోడ్ ద్వారా, ఎందుకంటే ఎంత కష్టపడ్డ దేవతలు దానవులు ఇద్దరూ సమానంగా కష్టపడినా రాక్షసులకి మాత్రము ఫలితం దక్కలేదు, అమృతం దక్కలేకపోయింది. సో ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కరెక్ట్ గా లేదనమాట. సో అది మనకు ఈ ఎపిసోడ్ ద్వారా మనకు తెలుసుకుంటున్నామండి. సో ఒకసారి మనము రీక్యాప్కి వెళ్తే ఈ యొక్క ఎపిసోడ్ మనకు ఎన్నో లైఫ్ లెసన్స్ ని నేర్పిస్తుంది అనమాట. ప్రైడ్ అనేది ఈ భౌతిక ప్రపంచంలో సర్వసాధారణంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రైడ్ వరకు మనం చేరకుండా ఉండడం, తర్వాత ఈ భక్తిలో కానివ్వండి ఎక్కడైనా కానీ కోఆపరేటివ్ గా, ఆ కోఆపరేషన్ ఎందుకోసం అంటే హయ్యర్ కాజ్ కోసము. హయ్యర్ కాజ్ ని మనం గోల్ గా ఉన్నప్పుడు మనం ఎవరితోనైనా కోఆపరేటివ్ గా పని చేయొచ్చు. తర్వాత మనకు ఈ దంభము దర్పము ఇలాంటివన్నీ రాక్షస క్వాలిటీలు కాబట్టి వాటిని వదిలేసి నేను గొప్ప, నాను ఇంటెలిజెంట్ను అని అనుకోకుండా మనం భగవంతుడి యొక్క శరణాగతిలో ఉండడం మంచిది అన్నమాట. సో అది ఈ సముద్ర మంథనం అనేది ఏంటిది, గుడ్ అండ్ బ్యాడ్. మనం కూడా ఈ సముద్రంలోనే ఉన్నాం, సంసారం అనే సాగరంలో ఉన్నాం. అది దావానలా అది అగ్ని అట్లా అటాక్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో దాంట్లో మనం బ్యాడ్ గుడ్ ను చర్ను చేస్తూ ఉంటాం, ఏది గుడ్ ఏది బ్యాడ్ అని. ఇవన్నీ కాకుండా మనం భగవంతుని శరణాగతిలో ఉంటే, ఆ భగవంతునితో అలైన్ అయి ఉంటే మనము ప్రాబ్లమ్స్ లోంచి ఈజీగా బయటపడతాము. ఈ భగవంతుడిలో అలైన్ లేకపోతే, ఎందుకంటే వాసుకి తోక వైపే భగవంతుడు రాక్షసులను పెట్టాడు, కానీ వాళ్ళు లేదు లేదు మేము తల వైపు వెళ్తాం అన్నారు. ఆ వెళ్ళడం వల్ల ఏమైంది, ఆ వాసుకి నోటి నుండి వచ్చే అగ్ని జ్వాలలు అవి వాళ్ళను చాలా వరకు నిరుత్సాహంగా, అంటే వాళ్ళను ఎన్ని కష్టపెట్టినాయి అన్నమాట. వాళ్ళ మొత్తం ఆ వేడికి, ఆ పాయిజన్ లాగా వస్తుంది కదా ఆ వేడికి. సో ఎందుకు, వీళ్ళు భగవంతుడితో అలైన్ లేరు కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కష్టాల పాలవుతూనే ఉంటారన్నమాట. ఆ విధంగా మనం భక్తులైనటువంటి వాడు ఎలా ఉండాలి అంటే శివుడిలాగా ఏది పరదుఃఖ దుఃఖి అనే దాన్ని మనం కోరుకుంటూ మనం పరుల యొక్క దుఃఖాన్ని మానది అని అప్పుడు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ, అది ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఎట్లా భగవంతుడికి సంబంధించినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడం వల్ల మనము లోకంలో ఈ శాంతిని ప్రజలకి కూడా మంచి చేయగలము అనేది, మనకు జీవులకు మంచి చేయొచ్చు అనేది అర్థమవుతుంది అనమాట. సో ఆ విధంగా మనం ఏ విధంగా అయితే భగవంతుని శరణాగతి కోరుతామో ఆ విధంగానే మనకు అనుగ్రహం లభిస్తుంది అని మనకు ఈ ఎపిసోడ్ ద్వారా అర్థమవుతుంది అనమాట. ఎవరికైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఉన్నాయండి? హరే కృష్ణ, జై జగన్నాథ్.
కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ, ఒక బెవిల్డర్మెంట్ ఏంటంటే ప్రహ్లాదుడి టైంలోనూ లక్ష్మీదేవి ఉంది, మళ్ళా ఇప్పుడు కూడా లక్ష్మీదేవి ఉద్భవించింది. ఇక్కడ భగవంతుని లీలలు మనకి అర్థం కావని అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా దీంట్లో ఏమైనా సీక్రెట్ ఉందా? సీక్రెట్ కదా, ఇన్ఫరెన్స్ ఉందా? సో ప్రహ్లాదుడి దగ్గర లక్ష్మీదేవి అంటే ఎక్కడ, ఏ సందర్భంలో అంటున్నారు ప్రభుజీ? నరసింహస్వామి పేరు అయినప్పుడు లక్ష్మీదేవి కూడా ఉంటుంది కదా ప్రభుజీ? అవును అవును. మళ్ళీ ఇప్పుడు బలి చక్రవర్తి ఇప్పుడు ఈ పీరియడ్ లో క్షీరసాగర మదనంలో మళ్ళీ లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అది భగవంతుడు లీలలు అర్థం కావు అనే స్టేజ్ అర్థం అవుతుంది ఇక్కడ. అవును, ఇప్పుడు ఎందుకంటే భగవంతుడితో పాటు లక్ష్మీదేవి భగవంతుడు ఏ అవతారం తీసుకున్నా లక్ష్మీదేవి ఉంది చూడండి. అక్కడ నరసింహస్వామితో పాటు ఆమె ఆ రూపంలో వచ్చేస్తే లక్ష్మీదేవి ఉండలేకపోతుంది. ఇక్కడ చెప్తున్నారు చూడండి, భగవంతుడికి ఇష్టం ఉందా లేదా కాదు, భగవంతుడుకు ఏ మాత్రము నాకు కావాలని కూడా అనుకోవట్లేడు, కానీ లక్ష్మీదేవి తను కోరుకుంటుంది అనమాట. ఎందుకంటే భగవంతుని, అదే కదా మనకు తెలిసేది. చాలా మంది ఏంటంటే లక్ష్మీదేవి కావాలనుకుంటారు కాబట్టి కృష్ణ వద్దు అనుకుంటూ ఉంటారు, కానీ లక్ష్మీదేవి ఎప్పుడు కృష్ణనే కోరుకుంటూ ఉంటుంది. సో మన కృష్ణ మనం ఇన్వైట్ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మళ్ళీ లక్ష్మీదేవికి సపరేట్ గా చేయాల్సిన పని కూడా ఏం లేదు, ఎందుకంటే భగవంతుణ్ణి వదిలేసి లక్ష్మీదేవి ఉండలేదు. అంటే అక్కడ ఆల్రెడీ లక్ష్మీదేవి ఉంది, ఉన్న లక్ష్మీదేవి మరలా ఇప్పుడు ఏ పేరు ఇప్పుడు అజితుడుగా, ఎందుకంటే ఇక్కడ అజితుడు లాగా ఉన్నాడు భగవంతుడు, అజితుడుగా వచ్చాడు. ఈ ఎపిసోడ్ చేయడం కోసం ఆయన అజితుడులా ఫామ్ లో ఉన్నాడు. సో మరి ఆయనకు వరించడానికి లక్ష్మీదేవి మళ్ళీ అపియర్ అయిపోయింది దీంట్లో. రీఅపియరెన్స్, ఎస్ ప్రభు. ఎందుకంటే ఇక్కడ ఈ సముద్ర మంథనంలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడు, తను ఒక యాక్టివ్, ఒక రోల్ లాగా. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మీరు చెప్పినట్టు లైఫ్ లెసన్స్ దీంట్లో చాలా ఉన్నాయి ప్రభుజీ. ఇంకేమన్నా మిస్ అయితే మీరు చెప్పొచ్చు ప్రభుజీ. లేదు ప్రభుజీ, కాదు, మీరు చెప్పినట్టు లైఫ్ లెసన్స్ చాలా ఉన్నాయి దీంట్లో. అవును ప్రభుజీ. ఎందుకంటే దీన్ని ఎవ్రీ లెవెల్ చూడండి, ఎక్కడ ప్రతి పాయింట్ మనం స్టోరీ లాగా వింటే స్టోరీ లాగానే ఉంటుంది, కానీ ప్రతి సిచ్యువేషన్ ఎందుకు అది జరుగుతుంది అని కనుక మనకు చూస్తే దాని నుంచి మనం ఎంత అద్భుతంగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది కూడా అది అరే విషం వస్తే శివుడిని ఇవ్వడం ఏంది, లేకపోతే అన్ని ఆర్నమెంట్స్ అన్ని వస్తే భగవంతుడు తీసుకోవడం ఏంటంటే, ఆర్నమెంట్స్ మరి ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గరే ఉండాలి. అవి ఆటోమేటిక్ వచ్చేసినాయి అంతే, ఆయన తీసుకోలేదు అవి ఆయన కాబట్టి దే అపియర్ లైక్ లక్ష్మీ అపియర్ అంటే అవి రీఅపియర్ అంతే. ఆయన్ని హ్యాండిల్ చేయగలడు, మామూలు వాళ్ళకి అది హ్యాండిల్ చేయలేరు. మనం ఎగ్జాంపుల్ అందుకే శమంతకమణి చూసాం, ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది శమంతకమణి. అదే విధంగా ప్రభుజీ మోహిని అవతారంలో నేను ఇలాగా స్త్రీ ఇలాగా అన్ని చెప్పినా గానీ వాళ్ళు వచ్చారు అంటే అలా చెప్తే వస్తారు. ఇంకా కొంచెం చూసారా, నేను మోసం చేస్తారు అనుకుంటారు అని కొంతమంది అని అనుకుంటా, లేదంటే మీరు గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు అంటామే రాజకీయ నాయకుల్ని. ఆ విధంగా ఆ అప్రోచ్ లో మోహిని మూర్తి ఈ దానవుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట మొదటి. అంత వచ్చి కూడా ఆమె నిజమే మాట్లాడింది మోహిని మూర్తి, ఒక్కటి కూడా లేదు, నన్ను నమ్మొద్దనే చెప్తుంది, అయినా నమ్మారు. అదే మన నిజ ప్రపంచంలో కూడా జరుగుతుంది ప్రభుజీ. ఇది పెద్ద పెద్ద వాళ్ళు నన్ను నమ్మొద్దు ఇలాగంటారంటే అయినా నమ్ముతాం వాళ్ళని, అదనమాట. అలాగే పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళకి అప్రోచ్ అవుతాము, అప్రోచ్ అయిన తర్వాత వీ కమిట్ అలాగా. ఎస్ ప్రభుజీ. సో అంటే ఇది ఎంత అంటే ఎవ్రీ లెవెల్ లో ఒక లెసన్ మనకు నేర్చుకోవచ్చు అనమాట ఈ యొక్క లీల ద్వారా. అవును ప్రభుజీ, కరెక్ట్. మంచి, చాలా బాగా చెప్పింది ఆయన, చాలా మంచి. అది అన్యాయం చేసి భగవంతుడు అన్యాయం చేయలేదు, వాళ్ళు అధర్మంగా ఉన్నారు కాబట్టి వాళ్ళను ఆ ధర్మాన్ని ఎప్పుడు ఆయన సహించలేడు. అసలు వాళ్ళు దే టుక్ అవే ఫ్రమ్ ధన్వంతరి నుంచి వాళ్ళు తీసుకున్నారు. దట్స్ వన్ మిస్టేక్, రైట్? ద అదర్ మిస్టేక్ ఈజ్ దే వర్ trying to disguise and try to steal again.
he knows if he gives amrutam to this asuraka, then they don't keep up anything. అధర్మంగా ఉంటారు, ఇంకా అధర్మం ఎక్కువైతుంది, అన్యాయం ఎక్కువైతుందని he already planned that way. So he's always, and he says even asuras also there are a lot of bhakti, but when they show the bhakti, and I always give them, but when they go deviate from that, then I will punish them. So there's a lot we have to learn on this. So it's wonderful to hear that you really explain very well. థ్యాంక్ యూ అక్క. సో ఇక్కడ ఇంకొకటి మీరు మంచి పాయింట్ చెప్తున్నారు అక్క. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాక్షసులు ఆ అమృతాన్ని ధన్వంతరి నుంచి తీసుకెళ్లారు. ఇక్కడ మనము ఈవెన్ మన డే టు డే యాక్టివిటీస్ లో భక్తులలో కానివ్వండి, అభక్తుల విషయంలో కానివ్వండి, చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. భక్తుల్లో కూడా ఎంతో సర్వీస్ చేస్తుంటారు. కానీ ఈ యొక్క ఏదైతే నేమ్ వస్తుందో ఆ క్రెడిట్ కొంతమంది వాళ్ళ అకౌంట్ లో వేసేసుకుంటారు. ఇది కూడా ఎగ్జాక్ట్ అదే. ఎందుకంటే అందరూ కష్టపడినప్పుడు అది అందరం ద్వారా వచ్చింది అనే భావం లేకుండా రాక్షసులు మాకు కావాలని వాళ్ళు లాక్కుపోయారు. క్రెడిట్ వర్క్ ప్లేస్ లో కానివ్వండి, వర్క్ ప్లేస్ లో ఎవరో పని చేస్తారు, ఎవరో దాని క్రెడిట్ వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటారు. భక్తిలో కూడా ఎవరో బాగా సేవ చేస్తూ ఉంటారు, ఇంకొకరు వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటుంటారు. ఇవన్నీ రాక్షస క్వాలిటీసే. ఎందుకంటే నీది కాని దాన్ని నీ అకౌంట్ లో వేసుకుంటున్నావు ఇక్కడ. సో ఎందుకంటే నువ్వు ఎంత చేసినావో అంత తీసుకోవాలి. అది భగవంతుడు చెప్తున్నది, ఏ యతామం ప్రపద్యంతే. కానీ నువ్వు ఇంత చేసి మొత్తం నాకు కావాలి అనే భావనలో భక్తుల్లో ఈరోజు ఎంతో మంది గొడవలు పడుతూ ఉన్నారు. ఈవెన్ భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా. ఎందుకు అంటే వాళ్ళలో నాది క్రెడిట్ నేను తీసుకోవాలి అనేది. క్రెడిట్ దొరకకపోతే స్టెప్స్ వేరే వేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకు లైఫ్ లెసన్స్ అన్నమాట. అహం ప్రౌడ్, అహంకారం. ఎందుకంటే మనం భౌతిక గుణాలకి లోబడి ఉన్నాం కాబట్టి ఇలాంటి ఆలోచనలన్నీ మనకు వస్తూ ఉంటాయి. కరెక్ట్ ప్రభుజీ. ఇక్కడ విష్ణుమూర్తి ఈజ్ నాట్ పార్షియాలిటీ టు దేవతలకు కానీ దానులకు కాదు. ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఆల్. మానవులైనా వాళ్ళు సరెండర్ అయితే చూడండి, నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది, బలి చక్రవర్తి సరెండర్ అయ్యాడు, ఆయనకి కావాల్సినవన్నీ ఇచ్చేసాడు ఆయన. అందువల్ల ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఆల్, ఈజ్ నాట్ పార్షియాలిటీ టు ఎనీవన్. అది ప్రభుజీ. కానీ ఎక్స్టర్నల్ గా చూస్తే పార్షియల్ గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా కనిపిస్తారు అంతే. కానీ ఆయనకి ఎవరు సరెండర్ అయితే వాళ్ళని రక్షిస్తాడు ఆయన. ఆయన అందరికి శక్తిని ఇస్తా అని పెట్టాడు శక్తి. వీళ్ళు తీసుకుంటున్నారు, తీసుకోవట్లేరు అంతే. మీరు ముందు చెప్పారు చూసారు ప్రభుజీ, ఏమని దేవతలు ఈ అప్రోచ్ తో వెళ్ళారు, దానవులు ఈ అప్రోచ్ తో వెళ్ళారు, అందువల్ల వాళ్ళకి రాలా. అదే దానవులు కూడా మిడిల్ లో గానీ భగవంతుడు సరెండర్ అయిపోయి ఉంటే కథ మరో విధంగా ఉండేది. బికాస్ భగవాన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. అదనమాట. That is the crookedness of the asuras. So that's how they look at always. సో ఇమాజిన్ చేస్తే ఈ రోజు ఎంత అసుర క్వాలిటీస్ మనలో ఉన్నాయో ఈ ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతూ ఉంటుంది. Absolutely. Thank you, Akka. Mohini Mata, she really mesmerized them. పెద్ద మునులు కూడా they fall into the beautiful ladies. So అందుకని విశ్వామిత్రుడు అటువంటి వాడు శివుడే పడతాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ చదువుతాం, శివుడే పడతాడు ఆమె వలలో. అంటే ఇక ఎవరు ఇంకా మనలాంటి వాళ్ళు ఇంకా చెప్పాల్సిన పని లేదు. శివుడు కూడా ఉన్నాడు అప్పుడు మోహిని మాత అవతారం. నెక్స్ట్ వస్తుంది. It's wonderful. It's so good to Sriman Narayanamurti always will be associated with Mahalakshmi. Very nice. Thank you. Wonderful. God bless you. Thank you. ఎవరికన్నా క్వశ్చన్స్, కామెంట్స్ అండి? లేకపోతే నరసింహ ప్రేయర్ చేద్దాం.
ఈరోజు నరసింహ ప్రేయర్ ఎవరైనా ఉన్నారా అండి? ఎవరిది ప్రభుజీ కాల్లో ఉన్నారా? మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. ఇవాళ ఎవరైనా చేయొచ్చు ప్రభుజీ. సో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు చిన్న అనుమానం అండి, కొంచెం ప్రశ్న. రాముల వారు వాలిని చంపడానికి చెట్టు చాటు నుండి ఎందుకండి అంత భగవంతుడు చెట్టు చాటు నుండి వెంటి వాలిని చంపటం? ఎదురుగుండా చంపచ్చు కదా, అన్ని న్యాయమే కదండి. వాలి చేసిన పనులు తప్పే కదండి, మరి ఎందుకు చెట్టు చాటు నుండి బాణం వేస్తాడు? రాముడు చెట్టు చాటు నుంచి వేసినా నీటిలో చేసినా అది రైటే అవుతుంది మాతాజీ. అది రాముడు ఎట్లా చేసినా గాని రైటే అవుతుంది అనమాట. భగవంతుడు ఏం చేసినా రైటేలేండి. ఎదురుగుండానే వాలిని తను వెయ్యొచ్చు కదా, చాటు నుండి వేయటం ఎందుకు? ఎందుకంటే వాలికి ఉన్నటువంటి ఆయనకున్న వరాలను కూడా ఆయన గౌరవిస్తూ ఉంటారు. భగవంతుడు ఏ వరాన్ని కూడా మనము ఆయన వృధా పోనివ్వడు. సో ఆయనకు వాలికి ఒక వరం కూడా ఉంది. సో అందుకని అలా జరగాల్సి వస్తుంది అనమాట. సో భగవంతుడు ఏది చేసినా గానీ మనకు గ్లోరీగానే ఉంటుంది. ఎందుకంటే అది ఒక పెద్ద ఎపిసోడ్ మాతాజీ. అది రామాయణంలో వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తుంటాడు, నువ్వు ఇలా చేశావు అని. సో ఎందుకంటే ఒక వ్యక్తి దుర్మార్గంగా చేసినప్పుడు, ఇప్పుడు ఒక జంతువును వేటాడాలి అంటే ఏం చేయాలి? అవునండి, అదే భగవంతుడు అదే జంతువుని మనం ఎదురుగ్గా పోయి కొట్టడం కంటే మాటేసే కొట్టేస్తాం కదా మాతాజీ. అవునండి, మళ్ళాటాడు అయితే చాటండి. భగవంతుడు ఎలా చేయడం? భగవంతుడు కూడా ధర్మాన్ని పాటించాడు. ఇప్పుడు రాముడు ఎదురుగా పోయి ఇప్పుడు మృగాన్ని కొట్టాడు అనుకోండి, మనం ఊరుకుంటామా? మనం కూడా ఎదురుగానే పోతాం. రాముడు ఎదురుగా పోయాడు, నేను పోతా అంటే మృగం వేసేసుద్ది మనల్ని కదా. సో మనం ఇమిటేట్ చేస్తా ఉంటాం అన్నమాట. సో భగవంతుడి ఆడ చాలా మంచి ఎపిసోడ్ మాత్రం, మంచి ప్రశ్న. ఎప్పుడైనా మనము వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగే సంభాషణను మనం ఇంకేదైనా క్లాసులో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుంటాం. అది ఎవ్రీబడి హ్యాస్ దిస్ దట్ కైండ్ ఆఫ్ డౌట్, బట్ ఈజ్ అంత వాట్ ఎవర్ హ్యాపెన్, ఆయనకు కోపం ఉంటది తర్వాత వాళ్ళకి. మంచి బ్యూటిఫుల్ కన్వర్జేషన్ ఉంది అక్క వాళ్ళిద్దరి మధ్యన, మంచి కన్వర్జేషన్ ఉంటుంది. సో అది ఎప్పుడైనా క్లాస్ లో ఏదైనా వేరే క్లాస్ లో మనం డెఫినెట్ గా దాన్ని చర్చించుకుందాం. Yeah, I think it's worth discussing. A lot of people have their doubts, but I think, yeah, he keeps the grudge on. Why did you kill me like this? So I have still anger towards you. Then he says, well, then you will have a chance to kill me. So I don't know. There is something that, is he the same person killed Lord Krishna? I don't know. Yeah. సో డెఫినెట్ గా మనం ఇంకొక దాంట్లో ఎప్పుడైనా దాన్ని చర్చించుకుందాం, ఎందుకంటే టాపిక్ కాబట్టి. I think it's wonderful topic. Yeah. థ్యాంక్ యూ మాతాజీ. మనం ఇంకో క్లాస్ లో చర్చించుకుందాం. Sure. Thank you. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. గౌరంగ దర్శన్ ప్రభు చెప్పినది కొద్దిగా వివరించాను ప్రభుజీ. చెప్పండి ప్రభు. ఇప్పుడు మాతాజీ చెట్టు చాటున ఉండి ఎందుకు అలా చేశారని అడిగారు కదా. వాళ్ళకి ఒక వరం ఉంటుంది, ఎదుట ఎవరైతే నిల్చొని యుద్ధం చేస్తారో ఆయన శక్తులన్నీ అతనికి వస్తాయి అన్నమాట. ఆ దేవాది దేవుని శక్తులు అతనికి రావడం అది అంత మంచి కార్యం కాదు కాబట్టి అదొక్కటిగా చెట్టు చాటు ఉండి యుద్ధం చేస్తారు. ఇంకోటి, ఒక జంతువుని చంపడానికి రాజులు వెనక నుండి కూడా చంపే అవకాశం ఉంటుందని చెప్పారు. అదే చెప్పింది కాబట్టి నేను ఇప్పుడు ఆయనకున్న ఒక వరాన్ని రెస్పెక్ట్ ఇవ్వడం, సేమ్ టైం జంతువులు ఎలా చంపాలో అదే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దివ్య ప్రేయర్ చేయాలి. రజనీ మాతాజీ మీ క్వశ్చనా? క్వశ్చన్ ఏం లేదు, అదే నరసింహ ప్రేయర్ గురించి. ఎవరు లేకపోతే చేయమంటారా అనేసి అడుగుతామని. ఎవరైనా చేయాల్సిన వాళ్ళు ఉంటే కంటిన్యూ కానీ అంటే ప్రభుజీ.
కృష్ణ ప్రభు. చేయండి మాతాజీ, మిత్రవృంద మాతాజీ, దివ్యం ఆ, చేయండి. అదే ఆ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణవ్ హరే కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీష్మణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఓం నమో భగవతే నరసింహాయ నమః. తేజస్తే ఆవిర్భవ వజ్రనక వజ్రదంష్ట్ర కర్మాశయాన్ రందయ తమా గ్రస ఓం స్వాహ అవ్యయాత్మాని భూయిష్టా ఓం క్షోం. నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే ప్రహ్లాదదాయినే హిరణ్యకశిపూర్వక్షః హిరణ్యకశిపూర్వక్షః శిలటంకానకాలయే శిలటంకానకాలయే ఇతో నృసింహ పరతో నృసింహ ఇతో నృసింహ పరతో నృసింహ యతో యామితతో నృసింహ యతో యామితతో నృసింహ బహే నృసింహ హృదయే నృసింహ బహే నృసింహ హృదయే నృసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరేణకా అద్భుత శృంగా హిరణ్యకశిపో తనుభృంగా కేశవద్రతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవ కర కమలవరేణకా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపో తనుభృంగా కేశవద్రతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ లక్ష్మీ నరసింహ జయ భక్త ప్రహ్లాద్ లక్ష్మీ నరసింహ జయ భక్త ప్రహ్లాద్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. बोलो लक्ष्मी नरसिंह भगवान की जय, भक्त प्रहलाद महाराज की जय. हरे कृष्णा प्रभु जी. थैंक यू प्रभु जी. థ్యాంక్ యూ Thank you माता जी. Very nice. మాతాజీ. Excellent. Very nice माता जी. రాసుందర్ మాతాజీ, క్లోజ్ చేద్దామా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఏంది కన్ఫ్యూజ్ చేస్తారు ఇద్దరు? Because they heard about Mohini Mata, so she said, "Dude, everybody." Now it affects everybody now. అదే సముద్ర మంతనంలో లీనమైరా ఏందని డౌట్ వచ్చింది. అవును మరి అంతనే వస్తుంది, ఎఫెక్ట్ వస్తుంది. గుజరాత్ క్లోజ్ చేద్దాం ప్రభుజీ, క్లోజ్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జయ శ్రీ ప్రభుపాద, జయ శ్రీ గురుదేవ్, జయానంత కోటి వైష్ణవ.